టమాటా, ములక్కాయ, ఉల్లిపాయ కూర వండుకున్నాను. గుజ్జుకూర. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ములక్కాయ ముక్కలు. ఇప్పుడు ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చాందిని కొట్టు కొద్ది ఒక ఎన్నిక చేయబడినటువంటి ఇప్పుడు చెయ్యి, సాయంత్రం 900 తెంచుకుంటా. ఇప్పుడు ఒక 20 రూపాయలు చెయ్యి. అందరికీ ధన్యవాదాలు చెప్తూ ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ములక్కాయ ముక్కలు, కూర వేయాలి పొయ్యి మీద. టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు. బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పురంధేశ్వరి గారు, గౌరవనీయ లక్ష్మణ్ గారు, ఈ సమావేశానికి తీసుకొచ్చి నూతనంగా ఎంపికైనటువంటి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అందరూ కూడా మనస్ఫూర్తిగా అదే సమయంలో మీరందరూ కలిసి నన్ను శాసనసభ నాయకుడుగా ఎన్డీఏ శాసనసభ నాయకుడిగా ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే నేను కూడా చాలా ఈసారి రాష్ట్ర చరిత్రలో ఈ తీర్పు మళ్ళీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపై ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ తెలుసు వంటి పాదాభివందన చేస్తున్న ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన బామ్మగారు ముచ్చట్లు. టమాటా కూర, టమాటా, ఉల్లిపాయ, ములక్కాయ తీసుకోవాలి. ప్రజలు రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడ ఉండే శాసన సభ్యుల పైన మన అందరి పైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఉంది. ఒక అరాచక పాలన, ఒక విధ్వంసకర పాలన మామూలుగా చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసిన నేను ఎప్పుడూ మెచ్చుకోలేను. ఇప్పుడే పురంధేశ్వరి అధికారం, పవన్ కళ్యాణ్ గారి అధికారం 3 పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసం పార్టీలు చేసినప్పటికీ ఈరోజు కలయిక కూడా నేను చూసేది. ఈ కలయిక చాలా ఎన్నికలు చూశాను నా చరిత్రలో. ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేది, ఇక్కడ పలానాలు సరిగా పనిచేయలేదు, ఇక్కడ ఈ నాయకులు కోఆపరేషన్. నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక ఈసారి ఎన్నికల్లో మాత్రం 100% 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు సమస్యగా పనిచేశారు. దానికి కారణం అన్వేషిస్తే ప్రజలు మనోభావాలుగా మన కార్యకర్తలు కూడా సాంస్కృతిక వ్యక్తులు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని, 3 పార్టీల తరఫున ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
కొద్దిగా పసుపు వేసుకున్నాను కూరలో. మేము చాలా వ్యూస్ చూసాం. 94లో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలా, ఇన్ని ఓట్లు రాలా. ఈరోజు మనం చూస్తే 174 సీట్లకు గాను 164 సీట్లు గెలిచాం. అంటే 11 సీట్లే ఓడిపోయాం. అంటే స్ట్రైకింగ్ రేట్ కూర ఉడుకుతుంది, పొయ్యి మీద వేసాను కూర. అంటే మామూలుగా 93% రావడం అనేది దేశ చరిత్రలోనే అరుదైన అనుభవం ఇది. అలాంటి అనుభవం ఇక్కడ చూపించారు. ఓటింగ్ కూడా 57% ఓట్లు వేశారు. 50% ఓట్లు వేస్తే ఎక్కువ అనుకుంటాం. అలాంటిది 57% ఆవరేజ్గా ఈ రాష్ట్ర ప్రజానీకం మనం ఆశీర్వదించాలంటే మనలో ఎంత బాధ్యత కలిగిందో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాల వారిగా, పార్లమెంట్ వారిగా విశ్లేషించి శ్రీకాకుళం 7కు 7 గెలిచాం. విజయనగరం అన్ని గెలిచాం. అరకు 2-3 ఎన్నికల్లో మనం గెలవకుండా ఈసారి ఎన్డీఏ అభ్యర్థులు చూస్తే 7కు 5 గెలిచాం. మన దురదృష్టం పార్లమెంట్ పోయింది. అక్కడి నుంచి విజయవాడ